కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి మనం శ్రీమద్ భగవద్గీతలోని 18 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని చర్చించుకుంటున్నాము. ఆ, సో మనము నిన్న ఏం తెలుసుకున్నాము? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ. హరికృష్ణ దండత్ ప్రణామతది. నిన్న 40వ శ్లోకంలో వచ్చేసి ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమో గుణాల నుంచి ఉద్భవించినట్టు జీవుడు ఇక్కడ కానీ పైన ఉన్నత లోకాల్లో కానీ దేవతల్లో కానీ ఎక్కడా ఉండడు అని చెప్పని చెప్తారు ప్రభుజీ. 41లో ఈ ప్రకృతి గుణాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు 4 రకాలుగా విభజించబడతారని చెప్పని, చతుర్వర్ణాలని చెప్పని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజించబడతారు ఈ ఈ ఈ ప్రకృతి ప్రపంచంలో అని చెప్తారు. తర్వాత 42లో వచ్చేసి శాంతి, ఆత్మ నిగ్రహము, తపస్సు, శుభ్రత, ఓర్పు, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానం అనే 9 గురించి వాటి గురించి సహజ గుణాలు బ్రాహ్మణులో ఉంటాయి అని చెప్తారు మరి గురించి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, సరోజ మాతాజీ. సో భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు, అలాగే సృష్టిలో ఎవరెవరైతే జన్మించారో వాళ్ళందరూ తరించడానికి ఆ చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక రచించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైనటువంటి పాండిత్యంతో ఉండలేరు. ఓకే. వాళ్ళ వాళ్ళ స్వభావము, వాళ్ళు ఉన్నటువంటి ఆ కుటుంబ వాతావరణము, వాళ్ళకున్నటువంటి పూర్వ వాసన వల్ల ప్రతి ఒక్కరు కూడా వివిధమైనటువంటి స్వభావంతో ఉంటారన్నమాట. ఏ స్వభావంతో, ఏ గుణంతో ఉన్నా కూడా తరించే విధంగా ప్రతి ఒక్కరూ తరించాలనే ఉద్దేశంతో భగవంతుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అనేటువంటిది ఆయన రచించారనమాట మన గురించి. సో ఈ వర్ణాశ్రమ ధర్మంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఓకే. సో ఎందుకు బ్రాహ్మణులు అంటే, బ్రాహ్మణ ముఖమాసీత్, బ్రాహ్మణస్య ముఖమాసీత్, బ్రాహ్మణుల్ని భగవంతుడి యొక్క ముఖంలాగా వర్ణించారనమాట పురుష సూక్తంలో. ఈ సమాజానికి మొత్తానికి ఆ విద్యను నేర్పించేవాడు బ్రాహ్మణుడు. వాళ్ళు ఏ వర్ణం వాళ్ళైనా కూడా విద్యను ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని బ్రాహ్మణుడి కింద లెక్క చేయడం జరిగిందనమాట. అలాగా వర్ణ విభజన చేసి ఆ ఆయా వర్ణానికి అనుగుణమైనటువంటి వ్యక్తులు తరించే విధంగా. సో మనకి 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, ప్రతి ఒక్కరూ కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, శరీరానైనా పోషించుకోవాలి. ఆ కర్మ చేసేటప్పుడు ప్రవర్తించేటటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక నైపుణ్యం ఏదైతే ఉందో అది మనని ఉద్ధరిస్తుంది. కర్మ చేస్తూ, అలాగే ఆ కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలితాల్ని భగవంతునికి అర్పిస్తూ, మనం కూడా మన జీవితాన్ని చక్కగా సుఖమయంగా ముందుకు నడిపించుకునే విధంగా ఆ కర్మలు ఆచరిస్తూ మన జీవితం ఉండాలి. అప్పుడు మనుష్యుడు ఆ కర్మ ద్వారా తరించగలుగుతాడు, మెల్లమెల్లగా కర్మయోగం నుండి భక్తి యోగం వైపు అలాగా. సో ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో నిన్న మనం బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణాలు తెలుసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవరైతే బోధన ఆ స్థితిలో, ఇతరులకి చెప్పే స్థితిలో ఉన్నారో వాళ్ళు చాలా ఆ ఓపికతోటి, చాలా క్షమాగుణంతోటి, అంటే తప్పు చేస్తే ఇతరులని వెంటనే శిక్షించకుండా చాలా పరిశీలించి ఆ ఎందుకు ఆ వ్యక్తి తప్పు చేయాల్సి వచ్చింది, ఎందు గురించి, ఏ కారణాల వల్ల చేయాల్సి వచ్చింది, తెలిసి చేశాడా, తెలియక చేశాడా, ఇవన్నీ విషయాలు పరిశీలనలోకి తీసుకొని వాళ్ళని ఆ క్షమించడము, లేదంటే ఆ ఎవరైతే శిక్షిస్తారో వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వడం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈరోజు 43వ శ్లోకం. సో బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి గుణాలని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు క్షత్రియులకు ఉండవలసినటువంటి గుణాలని మనం తెలుసుకుంటాము. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. శౌర్యం, తేజో, శౌర్యం తేజం ధృతిర్ధాక్ష్యం, ధృతిర్ధాక్షం,
యుద్ధేచ్ఛాపలాయనం యుద్ధే చాప్యపలాయనం పలాయనం దానం దానం ఈశ్వరభావశ్చ ఈశ్వరభావస్య క్షాత్రం కర్మ శాస్త్రం కర్మ స్వభావజం. స్వభావజం. మళ్ళీ ఒకసారి ఒక్కొక్క లైన్ చూద్దాం. శౌర్యం తేజో ధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం శౌర్యం శౌర్యం తేజో తేజో ధృతిర్దాక్ష్యం చాప్యపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావం. దానం స్వభావజం. కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ హరే కృష్ణ. ప్రణామాలు. దండోత్ ప్రణామాలు మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వమనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారనమాట నారదముని. ఏమని చెప్పారంటే యస్య యల్లక్షణం, నాతో పాటు అందరూ చెప్పండి, యస్య యల్లక్షణం ప్రోక్తాం తస్య అల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివాంఛకం సువర్ణాభివాచకం. యది అన్యత్రాపి దృశ్యేత యది అన్యత్రా తత్తేనైవ వినిర్దిశేత్. తత్తేనైవ నిర్దిశేత్. నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తుంటారనమాట, అయ్యా యుధిష్ఠిరా, ఎవరు ఏ వర్ణంలో పుట్టినప్పటికైనా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి లక్షణాలతో ఉంటారో వాళ్ళని ఆ విధమైనటువంటి లక్షణాలు ఏ వర్ణానికి చెందుతాయో అతన్ని ఆ వర్ణస్థుడిగానే పరిగణించవలసి ఉంటుంది అని చెప్పారనమాట. సో వర్ణ విభజన అనేటువంటిది కేవలము ఒక ఆ వర్ణంలో పుట్టారు కాబట్టి ఆ వర్ణానికి చెందిన వాడే అని అనుకోలేము. ఓకే, శూద్ర వైశ్య వర్ణాల్లో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణ గుణాలు ఉంటే అతని బ్రాహ్మణుడిగా మనం అనవచ్చు. అలాగే క్షత్రియ లక్షణాలు ఉంటే క్షత్రుడిగా అనవచ్చు. ఇక్కడ క్షత్రియుడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నారు. పురుష సూక్తంలో అంటారనమాట, బాహురాజన్ యత్కృపః అని. భగవంతుడి యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో, చేతులు ఏం చేస్తుంటాయి, మనకి ఏదైనా ఆపద వస్తుంటే ఇలా అడ్డుపెట్టి కాపాడుతుంటాయి, లేదంటే కళ్ళకి ఏమైనా మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తుంటే ఆపడం, ఇవన్నీ చేస్తుంటాయి. కాబట్టి మనకి ఎలాంటి ఆపద సంభవించకుండా మనల్ని అనునిత్యం చేతులు కాపాడుతూ ఉంటాయి. కాబట్టి క్షత్రియులని బాహురాజును భగవంతుడి యొక్క బాహువులుగా వర్ణించారనమాట. సో అలాగా మరి అంత బాధ్యత తీసుకున్నప్పుడు, ఒకరిని కాపాడేటటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. శౌర్యం తేజో ధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము వాళ్ళకి మంచి ఏమంటారు, ఎదురించే, ఎవరైనా మనకి ఆపద కలిగించడానికి వస్తుంటే వాళ్ళని ఎదిరించేటటువంటి శౌర్యం ఉండాలి, పౌరుషం ఉండాలి. అలాగే యుద్ధములో గెలిచేటటువంటి విద్యలు నేర్చుకొని యుద్ధం చేస్తే ఇంకా గెలుపు పొందేటటువంటి ఆ యుద్ధ నైపుణ్యం ఉండాలి. అలాగే దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అండ్ ఇన్ని లక్షణాలు పైన చెప్పినటువంటి ధైర్యము, శౌర్యము, అలాగే యుద్ధ నైపుణ్యము, ఇవన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సమాజంలో అందరికంటే శక్తి కలిగినటువంటి వాడు. సో ఈ సృష్టిలో ఎవరు బలవంతుడో వాళ్ళే
పరిపాలిస్తారు. అలాగే వాళ్ళ దగ్గర ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే మనుషుల దగ్గర డబ్బులు చాలా ఉన్నాయనుకోండి, అది వాటిని సరిగ్గా పరుచుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. సో డబ్బుల్ని ఎందుకు మనము సంపాదించాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయాలు తెలుసుకోకుండా ఎడాపెడా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బు ఇంకా ఇంకా మనని లోభత్వానికి తీసుకెళ్తుంది. ఇంకా సంపాదించిపెట్టు అనేటటువంటి లోభత్వానికి తీసుకెళ్తుంది. అందుకే భగవంతుడు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అన్నారనమాట. సో ఈ భోగైశ్వర్యాల మీద చాలా ఆసక్తి ఉండడము వల్ల ఏం జరుగుతుందంటే సమాధం న విధీయతే. మన భగవంతుని భక్తి మీద అలాగే ఆధ్యాత్మిక చింతన మీద నుండి మన మనస్సుని ఆ విషయాల మీదకి మన మనసుని వెళ్ళనీయదన్నమాట. ఎంతసేపు ఈ డబ్బుని రెండింతలు మూడింతలు చెయ్యాలనేటటువంటి ధ్యాసతోనే ఉంటాడనమాట. అయితే అందు గురించి ఆ క్షత్రియుడికి భగవంతుడు ఒక నియమాన్ని పెట్టాడు. దానం ఈశ్వర భావశ్చ. నాయన క్షత్రియులారా, మీకు మీ స్వాభావికంగా శౌర్యము, ధైర్యము, తేజస్సు, యుద్ధ నైపుణ్యము ఇవి మీ స్వాభావికం ద్వారా మీకు వస్తున్నాయి. మీరు వాటిని నేర్చుకుంటున్నారు, వాటిలో నైపుణ్యత చెంది లోకాల్ని కాపాడుతున్నారు. కాబట్టి మీకు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. మిమ్మల్ని అందరూ కూడా ఒక పరిపాలకుడిగా మిమ్మల్ని భావిస్తారు. మీ రాజ్యాల్లో ఉంటూ మీకు పన్ను కడుతూ ఉంటారు. అప్పుడు డబ్బు పెరిగిపోతుంది. ఆ డబ్బు మీ దగ్గరే ఉంటే పాడైపోతారు. కాబట్టి మీరు ప్రజలని పాలిస్తూనే దాన ధర్మాలు చెయ్యాలి. ఏ విధంగా దాన ధర్మాలు చేయాలి అంటే ఈశ్వర భావశ్చ. ఏదైతే సంపాదిస్తున్నానో అది నేను భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి వల్ల సంపాదించగలుగుతున్నాడు. కాబట్టి ఇది నాకు చెందింది కాదు, భగవంతుడికి చెందింది అని చెప్పి భగవంతుడి పేరు మీద దానాలు చేయమని చెప్పారనమాట. ఎప్పుడైతే అలాగా నిస్వార్థంగా దానం చేస్తాడో అది త్యాగం అవుతుంది. 17వ అధ్యాయంలో తెలుసుకున్నాం దానం ఏ విధంగా చేయాలి. 17వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? పదిహేడో అధ్యాయంలో యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు ఏ విధమైనటువంటి భావనతో చెయ్యాలి అనేటటువంటి విషయాలు చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం మనం. అహంకారంతో దానం చేయకూడదు ప్రభుజీ. వెరీ గుడ్. నిస్వార్థంగా అహంకారంతో చేయాలి ప్రభుజీ. అది ఆ ఎవరికి ఎవరికి ఇవ్వాలనో వాళ్లకు మాత్రమే అర్హత కలిగిన అపాత్ర వాళ్ళకి దానం ఇవ్వాలి. అపాత్ర దానం చేయకూడదు. ఎస్. విశ్వాసం లేకుండా చేయకూడదు దానం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అహంకారం లేకుండా చెయ్యాలి. అండ్ పాత్రత ప్రతిఫలం చూసి ఆశించి చేయకూడదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. శాస్త్రోక్తంగా ప్రతిఫలం ఉండాలి. ఆశించి ఎస్. వెరీ హరే గుడ్, కృష్ణ. హరే కృష్ణ. సో శాస్త్రాల్లో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా దానం చెయ్యాలి. అండ్ ఆ చేసేటప్పుడు మన భావన ఎలా అహంకారంగా ఉండకూడదు. అహంకారపూరి నేనే ఇస్తున్నాను, నేను 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 గనక ఇంకెవరు ఇవ్వలేరు, నా దగ్గర ఇంత ఉంది అనేటటువంటి అహంకార భావనతో దానం చేయకూడదు. అలాగే ఇది ఇస్తున్నాను కాబట్టి పుచ్చుకుంటున్నటువంటి వాళ్ళ నుండి నేను ఫలానా విషయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇంకేదో ప్రతిఫలాన్ని ఆశించి దానం చేయకూడదు. అండ్ అదేశకాలీయ దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవిజ్ఞతం తత్తామసం ఉదాహృతం అని చెప్పారు. ఆ, అంటే సరైనటువంటి ప్రదేశం కాని చోట పాత్రత లేనటువంటి వ్యక్తికి దానం ఇవ్వడం ఏదైతే ఉందో అది తామసిక బుద్ధితోటి పడిందనమాట. సో అట్లా కాకుండా ఎవరైతే అవసరంతో ఉన్నారు, ఎవరైతే సహాయాన్ని పుచ్చుకొని ఆ వాళ్ళ జీవితాన్ని మళ్ళీ భగవంతుడి వైపు నడిపించుకోగలరో, నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేయడం వల్ల అది ఉత్తమమైనటువంటి దానంగా చెప్పారనమాట.
సో క్షత్రియుడు అనేటటువంటి వాడు కూడా ఆటోమేటిక్ గా పరిపాలిస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి వాటిని సరైన విధంగా దానం చేయాలి. లేకపోతే అది మళ్ళీ అతన్నే కర్మబంధనాల్లో పడేస్తుంది. అతడు మళ్ళీ సమాజానికి ఒక ఆ మన భారంగా తయారవుతాడనమాట. వే- శ్రీమద్ భాగవతంలో ఆ ఒక క్షత్రియుడి యొక్క చరిత్ర వస్తుందన్నమాట. వేణు అని చెప్పి ఆయన పేరు వేణుడు అంటారనమాట. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ధార్మికవేత్త. ఓకే. లే- లేక లేక ఒక్కగానొక్క కొడుకు జన్మించాడనమాట. వాడు ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే పూర్తిగా అవైదికమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. అవైదికమైనటువంటి జీవితం అంటే ఈ క్షత్రియుల్లో ఏ విధంగా ఉండాలో మనకి శాస్త్రాల్లో చెప్పారు. దానికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక క్షత్రియుడు సమాజంలో ఆ వీలైనంత ధర్మము, భక్తి ప్రచారం జరగాలి అండ్ జనాలంతా కూడా అది ఆ, పాటించాలి. పాటించే విధమైనటువంటి ప్రణాళికలు తీసుకురావాలి సమాజంలో. లేకపోతే సమాజంలో అల్లకల్లోలం అయిపోతుంది. ఈ వేణుడు అనేటటువంటి వాడు పరమ లోభిగా ఆ ఎవరికో పూజలు చేయడం ఏంటి, ఎవరికో యజ్ఞయాగాదులు చేయడం ఏంటి, రాజే దేవుడు ప్రజలకి అని చెప్పేసి తనకి తన పేరు మీద యజ్ఞాలు చేయించుకోవడం, తన మంత్రాలు చదివించుకోవడం హిరణ్యకశిపుడు లాగా. ఓకే. అండ్ తర్వాత ఇంకా ఎలాంటి ధార్మిక భక్తి సంబంధితమైనటువంటి విషయాలని ప్రజల్లో ప్రచారం చేయకుండా ఆ పరమ లోభిగా జీవించేవాడు అన్నమాట. వాళ్ళ నాన్నగారు బాధతో చనిపోయాడు. లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుడితే ఇంత దారుణమైనటువంటి అదైవికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు వీడు అని చెప్పేసి ఆ ఆయన బాధపడతారన్నమాట. హరే కృష్ణ. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ప్రభు వినిపిస్తాను. వినపడుతుంది ప్రభుజీ. క్లియర్గా ఉంది. వీడియో స్టక్ అయిపోయిందా? వీడియో ప్రభు వాయిస్ వినిపిస్తాను. ఓకే. వాయిస్ కొద్దిగా బాగుంది, వీడియో స్టక్ అయింది. హరే కృష్ణ. ఒక్క నిమిషం, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హరే కృష్ణ. అలాగా ఆ వేణుడు అనేటటువంటి వాడు ఈ సమాజానికి ఒక కంటకంగా ఆ తయారయ్యాడు అనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇంకా అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళని తట్టుకోలేకపోయారనమాట ప్రజలు కూడా. దానివల్ల ఏం జరిగింది అంటే ఆ సరైన కాలంలో వర్షాలు పడలేదు. పరిపాలకుడు దుర్మార్గుడైతే వర్షాలు సరిగ్గా పడవు. పరిపాలకులు అధార్మికమైనటువంటి ఆ విధానాన్ని పాటిస్తున్నారనుకోండి, సకాలంలో వర్షాలు పడవు, కరువు వచ్చేస్తుంది. ఆ రాజ్యంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఆ కొందరు ఆ రాజ్యంలో ఉన్నటువంటి సాధు పుంగవులందరూ కలిసి ఆ వేణుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి, అయ్యా, రాజ్యంలో కరువు వచ్చింది, ఎంతో సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రాజ్యం ఈ రోజు క్షామంతో అల్లాడుతుంది. కాబట్టి మనము ఆ చక్కటి యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం. దానివల్ల మళ్ళీ రాజ్యంలో వర్షాలు పడతాయి. వర్షాలు పడి అందరూ కూడా సుఖంగా ఉంటారు, పాడి పంటలు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తారు. సలహా ఇస్తే ఈ వేణుడు, అమ్మా, నా రాజ్యంలో ఉంటూ నా సొమ్ము తింటూ నాకు కాకుండా ఇంకెవరికో మీరు యజ్ఞాలు చేస్తామని ఆలోచిస్తున్నారా? రాజే ప్రజలకి దేవుడు, ఆరాధిస్తే నన్ను ఆరాధించాలి, ఇంకెవరిని ఆరాధించడం ఏంటి అని చెప్పేసి ఆ సాధు పుంగవులందరినీ కూడా శిక్షించడానికి ముందుకొస్తాడనమాట. శిక్షించమని ఆజ్ఞిస్తాడనమాట. ఆజ్ఞాపించగానే ఈ సాధు పుంగవులందరూ కూడా, వాళ్ళకి ఎంతో తపశ్శక్తి ఉంటుంది. ఆ తపశ్శక్తి తోటి ఆ వేణుడి మీదకి ఒక్కసారి హుంకరించారు అంతే. ఆ అని చెప్పేసి వాడు చచ్చిపోయాడు. ఒకసారి హుంకరించగానే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అయ్యో, మరి రాజు లేడు. రాజు లేకపోయేసరికి ఇంకా దొంగలు, దోపిడి దొంగలు వీళ్ళందరూ కూడా విజృంభించేశారనమాట. సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దొంగలించడము, ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు ఈ సాధు పుంగవులంతా కూడా, అయ్యో, ఇప్పుడు ఒక పరిపాలకుడు ఉండాలి, లేకపోతే సమాజం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు
రాజు యొక్క కుమారుడు తర్వాత రాజు అవ్వాలి, క్షత్రుడి యొక్క కుమారుడు తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి. ఇప్పుడు ఎలాగా మళ్ళీ ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని చెప్పేసి ఆ వేణుడి యొక్క ఉరుములు ఏవైతే ఉన్నాయో వాటిని మర్దన చేస్తారనమాట. దాంట్లో నుండి ఒక పిల్లవాడు పుడతాడు. ఓకే. అతని పేరే పృథు మహారాజ్. పృథు ఆయన పేరు. ఆ, సో ఎన్ ఆయన పుట్టగానే యవ్వనంలోకి వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ గొప్ప యజ్ఞాలు చేస్తాడనమాట. చేసిన తర్వాత కూడా వర్షాలు పడవు. పడ్డా కూడా భూమిలో నుండి సరైనటువంటి పాడి పంటలు ఉద్భవించవన్నమాట. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి చూస్తే భూదేవి ఒక గోవు రూపాన్ని తీసుకొని వెళ్తుంది. అతను ఆ గోవును వెంబడించి ఆ గోవు పొదుగులో నుండి పాలని పితికేసరికి ఆ పాలు మళ్ళీ భూమిలోకి వెళ్ళి భూమికి ఔషధి గుణాలు వచ్చి అప్పుడు మళ్ళీ పాడి పంటలన్నీ పండుతాయన్నమాట. అప్పుడు లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఆ వర్ధిల్లుతాయి. అలాగా క్షత్రియుడు గనుక ఆ ధార్మికమైనటువంటి జీవన విధానాన్ని పాటిస్తుంటే అది లోకాలన్నింటినీ కూడా ఆ ఇబ్బంది పెడుతుంది. ఒక క్షత్రియుడు ఏ విధంగా ఉండాలి అంటే మనకి ఎంతో మంది క్షత్రియులు, ఉదాహరణగా భగవంతుడే సాక్షాత్ ఒక క్షత్రియ వంశంలో జన్మించి ఆయన అందరికీ ఉదాహరణగా నిలిచారు. ఎవరైనా చెప్పండి. శ్రీరాముడు ప్రభుజీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. రాముడి గురించి వర్ణిస్తూ భాగవతంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఏకపత్ని వ్రతాధారో రాజర్షి చరిత శుచి స్వధర్మం గృహమేదీయాం శిక్షాయాన్ స్వయమాచరాత్ అని చెప్తారనమాట. ఒక గృహస్థు ఎలా ఉండాలి, ఒక క్షత్రియుడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి అనేటటువంటి విషయాల్ని భగవంతుడే సాక్షాత్ ఒక జన్మని తీసుకొని ఆయన మనందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచారనమాట. రామచంద్రమూర్తి గురించి చెప్తూ రామాయణంలో చెప్తారనమాట. ఆయన ఎంతో దయతోటి ప్రజల్ని పరిపాలిస్తుంటారు. ఆయన ఎంత దయ చూపిస్తారంటే, దయ, ప్రేమ, ఆప్యాయత ప్రజల మీద చూపిస్తారంటే ఆయన అడవులకు వెళ్తున్నారు అంటే ప్రజలు తట్టుకోలేరనమాట. గుండెలు బాదుకుని ఏడ్చి ఆయన ఎమ్మడి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా క్షత్రియుడు ప్రజల యొక్క మనస్సుని దోచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో క్షత్రియులు ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్నారు. అట్లా కాకుండా శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్టు క్షత్రియుల యొక్క లక్షణాలు శౌర్యము, ధైర్యము, పౌరుషము ఉండాలి. అలాగే యుద్ధ నైపుణ్యం తెలిసి ఉండాలి. అండ్ మనుష్యుడు తరించాలి కాబట్టి త్యాగబుద్ధి తగినంత లేకపోతే మనుషుడు తరించలేడు. కాబట్టి తనకున్న దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని త్యజించాలి. శ్రీమద్ మహాభారతంలో క్షత్రియుడు ఏ విధంగా ఉండాలనేటటువంటి ధర్మాలు భీష్మాచార్యుల వారు యుధిష్ఠిర మహారాజుకి చెప్తారనమాట. ఇంకా చివరి క్షణాలు భీష్మాచార్యుల వారు శరీరాన్ని వదిలిపెట్టేటటువంటి క్షణాల్లో కృష్ణుడు ఇంత గొప్ప వ్యక్తి మళ్ళీ శరీరాన్ని వదిలిపెడితే గొప్ప ధర్మాల్ని బోధించేటటువంటి వాడు మళ్ళీ వస్తాడో లేదో, కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలని తెలుసుకుందురా అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజుని భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇప్పుడు భీష్మాచార్యుల వారు ఒక మనుష్యుడు ఏ విధంగా ఉండాలి, అలాగే ఒక క్షత్రియుడు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలు చెప్తాడనమాట. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజ్ క్షత్రియుడు అండ్ ఇంకొకటి ఆయన కూడా మనుష్య జీవితం స్వీకరించారు కాబట్టి తనని తాను ఉద్ధరించుకోవాలి. సో ఎన్నో ధర్మాలు చెప్తారనమాట. చాలా కఠినంగా ఉంటాయి క్షత్రియ ధర్మాలు. ఒక సందర్భం చెప్తాను. క్షత్రియుడికి ఒక నియమాన్ని పెట్టారనమాట. క్షత్రియుడు ఈ పనులు నిషేధించాలి, ఇవి చేయకూడదని చెప్పారనమాట. ఏంటి అంటే క్షూద్రుడు, వైశ్యుడు, పురోహితుడు
బ్రాహ్మణుడు. వీళ్ళ ఇళ్లల్లో క్షత్రియుడు తినకూడదు. తింటే అతను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మలాన్ని భుజించినట్టు అవుతుంది అని చెప్పారనమాట. ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని ఆలోచించండి. క్షత్రియుడిగా నియమాన్ని ఎందుకు పెట్టుంటారు? ఆ లక్షణాలు వీళ్ళకి వచ్చేస్తాయేమో అని ప్రభుజీ. ఓకే, ఇంకా ఓకే. అయితే ఎందుకు అలా చెప్పారు అంటే, చెప్పండి. అదే ప్రభు, ఇప్పుడు వాళ్ళు చిన్న తరగతి వాళ్ళు కదా, అంటే వాళ్ళకి ధనం అది ఎక్కువ ఉండదు. సో వీళ్ళు ఇవ్వాల్సింది పోయి వాళ్ళే తీసుకోకూడదు అని. ఎస్, కరెక్ట్. అదనమాట. వీళ్ళకి పెట్టాల్సిన ఆయన పెట్టాల్సింది పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడి తింటే దాన్ని అది నిషేధించారనమాట శాస్త్రంలో. క్షత్రియుడు అనేటటువంటి వాడు మిగతా వర్ణాలకి ఆయన పెట్టాలి. వాళ్ళ దగ్గర తిని వాళ్ళ దగ్గర నుండి ఆశిస్తే ఇంకా అదేం క్షత్రియత్వం. కాబట్టి క్షత్రియులకి మిగతా వర్ణాల వాళ్ళ దగ్గర తినడం అనేటువంటిది నిషేధించారనమాట. అది భగవత్ ప్రసాదం అయితే అది వేరు, కానీ మిగతా వాళ్ళ ఇళ్ళలో తినడం అనేటువంటిది నిషేధము. కేవలం భగవత్ ప్రసాదం తప్ప. ఎందుకంటే వాళ్ళని ఆయన పోషించాలి, అంతే తప్ప ఆయన పోషణలో ఈయన ఉండకూడదు. సో మహాభారతంలో అంత కఠినమైనటువంటి నియమాన్ని పెట్టారనమాట క్షత్రియులకి. సో ఇప్పుడు ప్రస్తుత సమాజంతో పోల్చుకుంటే గనక పరిపాలించే ప్రతి ఒక్కడు క్షత్రియ కిందికే వస్తాడు, క్షత్రియ వర్ణం కిందికే వస్తాడు. కానీ ఆ పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని సద్గుణాలు ఉన్నాయా? ఇతరులని ప్రజల్ని కాపాడేటటువంటి సద్గుణం ఉందా? ప్రజలకి దాన ధర్మాలు చేసేటటువంటి సద్గుణం ఉందా? ఉంటే ఉత్తమమైనటువంటి క్షత్రియుడు. లేకపోతే వేణుడు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి క్షత్రియుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు అనమాట. సో అది క్షత్రియులకి ఉండవలసినటువంటి లక్షణాలు. క్షత్రియ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి జీవించాల్సినటువంటి జీవన విధానం అది. తర్వాత మిగతా వర్ణాల వాళ్ళ గురించి తెలుసుకుందాం, ఏ విధమైనటువంటి గుణాలు వాళ్ళకు ఉండాలని. నాతో పాటు అందరూ చెప్పండి. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచార్యాత్మికం కర్మ శూద్రస్యాపి స్వభావజం. మళ్ళీ ఒకసారి చూద్దాం. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచార్యాత్మికం కర్మ శూద్రస్యాపి స్వభావజం. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. ప్రభుజీ హరిబోల్. అనువాదం. ప్రభుజీ హరే కృష్ణ. హరి అనువాదం. వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యముల వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా, పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట ఎనునవి శూద్రులకు సహజములైన కర్మములు. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. సో వైశ్యులని భగవంతుడి యొక్క మన ఉదర భాగంగా కీర్తించడం జరిగింది అనమాట. ఎందుకంటే సమాజానికి మొత్తానికి కూడా మన ఆహారాన్ని అందించేటటువంటి వారు. ప్రభాకర్ పబ్బా ప్రభు. ఓకే, హరే కృష్ణ ప్రభు. సో వాళ్ళు వ్యవసాయం చేసి మిగతా సమాజంలో పాడి పంటలు, చక్కటి ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా అందరికీ అందిస్తే అందరూ వాటిని స్వీకరించి చక్కగా జీవనాన్ని కొనసాగిస్తారనమాట.
సో వైశ్యులకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే వ్యవసాయం చేయడం, అలాగే ఆ గోరక్షణ చేయడం. కొందరు దుర్మార్గులు మీ శాస్త్రాల్లో గోరక్షణ గురించి చెప్పలేదు, మీరేదో గోవుని రక్షించాలని ఏడుస్తూ ఉంటారు అని అంటుంటారు అనమాట. నేను వింటున్నాను కొన్ని మాటలు. మనకి చాలా స్పష్టంగా శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు గోరక్షణ అనేటువంటిది జరగాలి అని. ఎందుకు గోరక్షణ జరగాలి అంటే గోవు వల్ల పాలు, పెరుగు, నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి వల్ల దేవతలు తృప్తి చెందుతారు. తృప్తి చెంది సకాలంలో వర్షాలు ఇస్తారు. వర్షాలు ఇచ్చిన తర్వాత పాడి పంటలు పడుతాయి. ఆ పాడి పంటల వల్ల మనుషులందరూ కూడా ఆ మనుషులందరి యొక్క పోషణ జరుగుతుంది. కాబట్టి గోవుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట. మనం చదువుకున్నామా లేదా మన 3వ అధ్యాయంలో అన్నాద్ భవంతి భూతాని చెప్పండి తర్వాత. పర్జన్య ధన జ్ఞాధన్య సంభవ సంభవ వెరీ గుడ్. యజ్ఞాత్ భవంతి పర్జన్యో. యజ్ఞకర్మ సముద్భవ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అన్నము వర్షం వల్ల పుడుతుంది, వర్షం యజ్ఞం వల్ల పుడుతుంది, కర్మ వల్ల యజ్ఞం అనేటువంటిది ఉద్భవిస్తుంది అని చెప్పారు. సో అలాగ వర్షాలు పడాలంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు జరిగితే వర్షాలు సకాలంలో పడతాయి, మనందరి యొక్క పోషణ జరుగుతుందన్నమాట. అయితే ఆ భగవంతుడు అంటే మరి వాళ్ళు కూడా తరించాలి అంటే వాళ్ళకి నిర్దేశించినటువంటిది ఇది విద్యుత్ ధర్మము. ఇది పాటిస్తే వాళ్ళు కూడా వైశ్యులు కూడా ఆ చక్కగా తరిస్తారనమాట. అండ్ ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణుడికి చాలా పాండిత్యం ఉంటుంది, శాస్త్రాలు చదివేటటువంటి అర్హత ఉంటుంది, శాస్త్రాలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి అవి చదివితే ఆయన తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అలాగే క్షత్రియుడు అందరినీ పరిపాలిస్తుంటాడు కాబట్టి దాన ధర్మాలు చేస్తాడు కాబట్టి భగవంతుడు దాన ధర్మాలు చేయమన్నాడు. త్యాగపూరితమైనటువంటి దాన ధర్మాలు చేస్తే ఆయన ఇంకా తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అని అనుకుంటే తప్పే. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణంలో ఉంటూ వాళ్ళ స్వాభావికమైనటువంటి పనులు చేస్తూ కూడా భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అనమాట. మనకి శ్రీమద్ రామానుజాచార్యుల వారి జీవితంలో ఆయనకు ఒక గురువు గారు ఉంటారనమాట. ఆయన పేరు ఏంటి అంటే కాంచీపూర్ణ. తెలుసా మీకు కాంచీపూర్ణ పేరు విన్నారా ఎప్పుడైనా? విన్నాం ప్రభుజీ, మీరే స్టోరీ చెప్పారు ప్రభుజీ ఒకసారి, కాంచీపూర్ణ స్టోరీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ కాంచీపూర్ణుల వారు ఆయన వైశ్యుడు, జన్మతః వైశ్యవర్ణానికి చెందినటువంటి వాడు అనమాట. వాళ్ళ నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టే సమయానికి ఆయనకి చాలా ఆస్తిపాస్తులన్నిటి కూడా ఆయనకి ఇచ్చేసి, నాయన నువ్వు నా తర్వాత వ్యాపారం చేసి చక్కగా వృద్ధిలోకి రా అని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తాడనమాట, చాలా ఆస్తిపాస్తులు ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ వైశ్యుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆస్తిపాస్తుల డబ్బులన్నిటిని కూడా కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవాలయానికి దానంగా ఇచ్చేసి ఆ దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగించి ప్రతిరోజు కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉంటాడనమాట. ఆయన ఎంత అద్భుతంగా సేవిస్తాడు స్వామిని అంటే ప్రత్యక్షంగా మన వరదరాజ స్వామి ఆ కాంచీపూర్ణులతోటి మాట్లాడతారనమాట. రామానుజాచార్యుల వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన మన ఎవరి అంశ చెప్పండి? రామానుజాచార్యుల వారు వెరీ గుడ్, ఎస్, ఆదిశేషుడి యొక్క అంశ, బలరాముడు భగవంతుడి యొక్క ఆయన యొక్క అంశ. సో సాక్షాత్ భగవంతుడి యొక్క అంశ బలరాముడి యొక్క అంశ అయినప్పటికీ కూడా భగవంతుడు ఆయనతో మాట్లాడలేదు. రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ వర్ణంలో జన్మించారు. ఆయన సాక్షాత్ ఆదిశేషుడి యొక్క అంశ. కానీ వరదరాజ పెరుమాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ కాంచీపూర్ణుల వారితో మాట్లాడుతుండేవారు అనమాట. ఆయన భక్తి ప్రవర్తులకి మెచ్చి కాంచీపూర్ణుల వారితో మాట్లాడుతుండేవారు. సో ఆ విధంగా వైశ్యుడైనప్పటికీ కూడా
అయితే ఒకసారి రామానుజుల వారికి ఆ, కొన్ని సంశయాలు కలుగుతాయి. ఆ సంశయాలు నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ ఈ కాంచీపురం దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. మీరు ప్రతినిత్యం కూడా తో మాట్లాడుతూ ఉంటారు కదా, నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి, వీటిని మీరు స్వామిని అడిగి వీటి యొక్క సమాధానాన్ని నాకు చెప్పండి అని అంటాడనమాట. రామానుజుల వారు ఆ వైశ్యుని ఏమడుగుతారంటే, ఎవరు దేవాది దేవుడు, ఈ సమస్త బ్రహ్మాండాల్ని శాసించేటటువంటి ఆ పరతత్వం ఎవరు అని చెప్పేసి అడుగుతాడనమాట. అలాగే ఆ ఈ జీవుడికి, భగవంతుడికి, ప్రకృతికి ఉన్న తేడాలేంటి, ఏది శాశ్వతమైనటువంటిది అనే ప్రశ్న అడుగుతాడు. ఆ తర్వాత ఆ ఏ విధంగా, ఎలాగా జీవుడు ముక్తి పొందగలడు, ఓకే, అండ్ అంత్యస్మృతి ఏ విధంగా ఉండాలి, శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ విధమైనటువంటి స్మృతితోటి ఉండాలి, ఎప్పుడు ముక్తి స్థాయిలోకి జీవుడు చేరుకోగలడు, మనం ఎందుకు సరైనటువంటి గురువుని, అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి ఒక 6 ప్రశ్నలు అడుగుతాడనమాట. ఇప్పుడు ఇవి అడిగి నాకు మీరు స్వామిని, వరదరాజ పెరుమాల్ని ఈ ప్రశ్నలు అడిగి నాకు వీటికి సరైనటువంటి సమాధానాన్ని మీరు చెప్పండి అని అడుగుతాడనమాట. ఇప్పుడు ఈ రామానుజుల వారు ఎవరు? బ్రాహ్మణుడు. ఈయన కాంచీపురంలో ఎవరు? వైశ్యుడు. ఓకే, సో మరి పాండిత్యం ఎవరికి ఉండాలి? రామానుజాచార్యులు. రామానుజులకు ఉండాలి. ఓకే, అయితే మరి ఒక వైశ్యుణ్ణి ఆయన ఇంత ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఒక వైశ్యుణ్ణి గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వర్ణానికి అనుగుణంగా ఒక మనుష్యుణ్ణి మనము పోల్చగలమా? పోల్చలేము. ఒకవేళ అలా పోల్చేటట్టయితే మనకి చరిత్ర పరిశీలిస్తే గనక వైశ్యుడైనప్పటికీ కూడా ఆయనని రామానుజుల వారు గురువుగా స్వీకరించారు. ఆయన మాత్రం కాంచీపురంలో వారు మాత్రం రామానుజుల్ని ఎప్పుడు కూడా శిష్యుడిగా, ఆయన నువ్వు నా శిష్యుడని అనలేదు. ఎందుకంటే మీరు బ్రాహ్మణులు కాబట్టి మీది గొప్ప వర్ణం, ఉన్నత వర్ణం కాబట్టి మీరు నాకు శిష్యులేంటి అనేటట్టే ఆయన అలాగే అంటుండేవారు అనమాట. కానీ రామానుజుల వారుగా మాత్రం ఈయనకి ఎంతో భగవద్భక్తి ఉంది, అలాగే ఈయన ఎంతో క్షమాగుణంతో, ఎంతో ఓపికతోటి, సహనంతో ఉన్నాడు, భక్తుడికి ఈ లక్షణాలు ఉండాలి కాబట్టి ఈయనతో సాంగత్యం చేస్తే, ఈయన సాంగత్యంలో ఉంటే నాకు కూడా ఆ లక్షణాలు వస్తాయి, నేను కూడా అంత ఈయనకున్నటువంటి భక్తి ప్రేమను నేను కూడా పెంపొందించుకోవచ్చు అని రామానుజుల వారు ఆయన్ని గురువుగా స్వీకరించి, ఒకనొక శిక్షణాచార్యుడిగా స్వీకరించి ఆయనతో పాటు సాంగత్యంలో ఉండేవారు అనమాట. అప్పుడు రామానుజుల వారు ఈ ప్రశ్నలు అడిగారనమాట. ప్రశ్నలు అడిగితే ఈ కాంచీపురంలో వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి రామానుజుల వారి ప్రశ్నలు అడిగారు, వీటికి మీ దగ్గర నుండి సమాధానాన్ని తెలుసుకోమని చెప్పారని చెప్తాడనమాట. అప్పుడు సాక్షాత్ వరదరాజ పెరుమాళ్ చెప్తాడనమాట. మొట్టమొదటి ప్రశ్న అయినటువంటి ఎవరు పరతత్వం అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నకి, నేనే పరతత్వాన్ని, అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయ, జన్మ లేనటువంటి నేను అజ, జన్మించాల్సినటువంటి అవసరం లేనటువంటి, అలా పుట్టుకనేటువంటి లేనటువంటి ఈశ్వరుడు నేనే, ఈ ప్రకృతి సమస్త బ్రహ్మాండాన్ని శాసించేటటువంటి వాడు నేనే, ఈశ్వరుణ్ణి నేనే, పరతత్వాన్ని అని చెప్పి చెప్తాడనమాట. ఈ జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి భేదాన్ని అడుగుతాడు. అలాగే జీవుడికి ఈశ్వరుడికి, ప్రకృతికి, ముగ్గురికి ఉన్నటువంటి భేదాన్ని అడుగుతాడనమాట. ప్రకృతి ఒకసారి వ్యక్తమవుతుంది, మళ్ళీ లుప్తమవుతుంది. జీవుడు కూడా సృష్టి ఆరంభించినప్పుడు ఆ జీవుడు కూడా వ్యక్తమవుతాడు, మళ్ళీ సృష్టి లయమైనప్పుడు జీవుడు కూడా
అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కానీ ఈశ్వరుడు మాత్రం సృష్టి, స్థితి, లయ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన అలాగే ఉంటారు. కాబట్టి జీవతత్వం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ వస్తూ వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ ఈ ప్రకృతి జీవులు తాత్కాలికంగా వస్తూ పోతూ ఉంటారు, కానీ ఈశ్వరుడు మాత్రం ఎప్పటికీ ఉంటాడు. అలాగే ఆయన యొక్క ఆ వ్యక్తిత్వ రూపంతో అలాగే వ్యక్తమై ఉంటారు అని చెప్పేసి ఆయన జీవులకి ఇంకా చాలా తేడాలు ఉంటాయి. జీవుడికి ఒక జీవుడికి ఇంకొక జీవుడికి ఉన్నటువంటి స్వభావం వేరుగా ఉంటుంది. ఈ పరమాత్మ జీవుడు చాలా సనాతనులు అయినప్పటికీ కూడా పరమాత్మ విభు, అంటే ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. జీవుడు మాత్రం అణు, ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు అంతే. సో ఇట్లాగా పరతత్వానికి జీవుడికి ఉన్నటువంటి ఆ తేడాని చెప్తాడనమాట. ఆ సో ఇంకొక ప్రశ్న, ఆ, మన ముక్తికి ఏది ఉత్తమమైనటువంటి మార్గం? మనుష్యుడు ముక్తి పొందాలి అంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏంటి అంటే పరిపూర్ణ శరణాగతి. భగవంతుడికి పరిపూర్ణంగా శరణాగతుడవుతే అప్పుడు ఆ మనుష్యుడు ముక్తి పదం వైపు ప్రయాణిస్తాడు అని చెప్తారు అనమాట. అంతిమ స్మృతి ఏ విధంగా ఉండాలి అంటే, ఏ విధంగా ఉండాలి చెప్పండి? అంతిమ స్మృతి భగవన్నామం వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా వెరీ గుడ్. అందరూ పండితులు అయిపోయారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుత్యేష మయి అర్పితమనో బుద్ధిర్ మామే వైశ్యసి అసంశయః. ఓకే, ప్రతి నిత్యం కూడా ఏం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే మనకు అంత్యస్మృతి అదే అయిపోతుంది. అలాగ ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు నన్ను చేరుకుంటారు. నన్ను అర్జున ప్రతినిత్యం స్మరించు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అది భగవంతుని యొక్క నామస్మరణ అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా చాలా సులభమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతి ద్వారా నన్ను జీవులందరూ కూడా చాలా సులభంగా పొందగలరు అని చెప్పేసి అంత్యస్మృతి నారాయణ స్మృతిగా ఉండాలని చెప్పేసి రామానుజుల వారికి చెప్తారనమాట. ఓకే. తర్వాత మోక్ష స్థితికి మనుష్యుడు ఏ విధంగా చేరుకోగలడు అంటే, ఎప్పుడైతే మనుష్యుడికి ఈ శరీరం మీద వ్యామోహం తగ్గిపోతుందో అతడు మోక్ష స్థితికి మెల్లమెల్లగా చేరుకుంటాడు. తర్వాత ఏ విధంగా శరణాగతుడు అవ్వాలి, భగవంతుడికి ఏ విధంగా శరణాగతులు, మీరు శరణాగతి పొందితే, పరిపూర్ణ శరణాగతి పొందితే అతడు మోక్షపదం వైపు నడుస్తారని చెప్పారు కదా. మరి శరణాగతి పొందాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు ఒక ఆచార్యునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. సమర్పించుకొని ఆ ఆచార్యుడి దగ్గర దీక్ష సమాశ్రయం అని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అంటారు. మనకు బ్రహ్మమాధవ్ గౌడీ సాంప్రదాయంలో దీక్ష అంటాము. ఈ విధంగా ఎప్పుడైతే ఒక ఆచార్యుడికి తనని తాను సమర్పించుకుంటాడో అప్పుడు ఆయన మెల్లమెల్లగా ముక్తి పదం వైపు ఇంకా అడుగులు వేస్తూ ఉంటాడు ఆ ఆచార్యుడి యొక్క కృప వల్ల. ఎందుకంటే మనుష్యుడికి మోక్ష ముక్తి భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందాలి అంటే ఎంతో భక్తి జ్ఞానం పెంపొందించుకోవాలి. కాబట్టి అవన్నీ పెంపొందించుకోవాలంటే ఒక ఆచార్యుడి యొక్క శిక్షణ మనకి చాలా అవసరం, లేకపోతే కష్టం. 4వ అధ్యాయంలో చెప్పినట్టు తద్విద్ది ప్రణిపాతేన. తర్వాత శ్లోకం చెప్పండి. పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. దీని అర్థం కూడా చెప్పండి మాతాజీ. చెప్తా. అంటే వినయంగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారాన్ని అన్ని వదిలి ఆయనకి తెలిసిందంతా మనం వినయపూర్వకంగా నేర్చుకోవాలి ప్రభుజీ.
నేర్చుకోవాలి. పరిప్రశ్నేన మరి సేవయా. ప్రశ్న మనం వినయంగా ప్రశ్న కూడా వేసి ఆ మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలాగా వినాలి, శ్రవణం చెయ్యాలి, పరిప్రశ్నించాలి. అంటే చక్కటి ఉత్తమమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అడిగి మనకున్నటువంటి సంశయాలు నివృత్తి చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మన ఆ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మెల్లమెల్లగా మనం ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, ఈ శరీరం ఏంటి, ఎందుకు వచ్చింది, మనకి ప్రకృతికి ఏంటి సంబంధం, మనకి పరమాత్మకి ఏంటి సంబంధం అనేటటువంటి తాత్వికమైనటువంటి విషయాలు బోధపడి అతడు మెల్లమెల్లగా ముక్తి పదం వైపు నడుస్తాడు అనమాట. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలా తాత్విక సంబంధమైనటువంటి ప్రశ్నలు. ఒక వైశ్యవర్ణంలో పుట్టినటువంటి వ్యక్తిని బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుల వారు ఈ ప్రశ్నలు అడిగారనమాట. ఆయన ఈ ప్రశ్నలన్నింటినీ సాక్షాత్ వరదరాజ పెరుమాల్ని అడిగి తెలుసుకొని రామానుజులకు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? వైశ్యుడు గొప్ప ప్రభు. సో ఇక్కడ వైశ్యవర్ణానికి చెందినటువంటి వాళ్ళ యొక్క కర్మలు కృషి, గౌరక్ష, వాణిజ్యం, వ్యవసాయము, గోరక్షణ, వ్యాపారం. ఇవి వైశ్యులకి ఉన్నటువంటి కర్మలు. మరి ఇప్పుడు ఆ వైశ్యవర్ణానికి చెందినటువంటి ఆయన తరించలేదా? మరి ఆ వర్ణంలో పుట్టినప్పటికీ కూడా ఆయన గొప్ప భక్తియుత లక్షణాలని పెంపొందించుకోవడం వల్ల సాక్షాత్ భగవంతుడితో సంభాషించేటటువంటి స్థితికి వెళ్ళాడు. సో అట్లా భగవంతుడు వర్ణ విభజన చేసినప్పటికీ కూడా మనము ఆ బ్రాహ్మణుడు పండితులండి, క్షత్రియులు పరిపాలకులండి, వీళ్ళే గొప్పండి, మిగతా వాళ్ళంతా తక్కువ అని చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏ వర్ణంలో పుట్టినా కూడా ఆ వర్ణంలో పుట్టినటువంటి మనుష్యుడికి తరించేటటువంటి అవకాశాన్ని భగవంతుడు భక్తి, ప్రేమ అనేటటువంటి విషయాల్ని అందించాడనమాట. అందుకే 9వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు అంటే, మాం హి పార్థా విపశ్య ఏపి సూయ పాపయోన్య స్త్రీయో వైశ్యస్తథా శూద్ర తేపి ఎంతి పరం గతిం అని చెప్తాడు. నన్ను ఎవరైతే ఆశ్రయించి నా శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, స్త్రీయో వైశ్యస్తథా శూద్ర తేపి ఎంతి పరం గతిం అంటే స్త్రీలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఎవరైనా వర్ణము, శరీరము తో సంబంధం లేకుండా నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా తరిస్తారు, నేను వాళ్ళని తరింపజేస్తానని భగవంతుడు చెప్పాడనమాట. అలాగా ఆ వైశ్యవర్ణానికి చెందినటువంటి వాళ్ళు చక్కగా ఏ వర్ణంలో ఉన్నా ఆ భక్తి ప్రపత్తులు పెంపొందించుకుంటే తరించగలరు అనమాట. తర్వాత అంశము పరిచార్యాత్మికం కర్మ శూద్రస్యాపి స్వభావజం. పరిచార్యాత్మికం కర్మ. పరిచార్యాత్మికం అంటే సేవలు అందించడము. పరిచారికులు మనకి ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో మిగతా వర్ణాల వారికి, ఇప్పుడు క్షత్రియుడు చక్కగా పరిపాలించాలి అంటే ఆయనకి రాజ్యం అంటే ఆయన అంతఃపురంలో ఆయనకి సేవలు చేయాలి. అలాగే ఆయన సైనికులకి సేవ చేయాలి, పరివారానికి సేవ చేయాలి. ఎంతో మంది సేవకులు అవసరం ఉంటుంది. అలాగే బ్రాహ్మణుడు చక్కగా ఆశ్రమాలు నడుపుకోవాలంటే ఆ ఆశ్రమాలను, దేవాలయాల్ని కూడా శుభ్రంగా ఉంచడానికి, అలాగే నడవడానికి ఎంతో మంది సేవలు అవసరం ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎవరైతే మిగతా వర్ణాలని సేవిస్తారో వాళ్ళని శూద్రులుగా పరిగణించబడ్డారన్నమాట. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే, మీరు ఉదాహరణకి మీరు కొందరిని తీసుకెళ్ళి ఒక పొజిషన్లో కూర్చోబెట్టినా కూడా, ఒక ఉదాహరణకి ఓ వ్యక్తిని తీసుకెళ్ళి మీరు అయ్యా మీరు ఓ పని చేయండి, ఈ గ్రామానికో ఈ కాన్స్టిట్యుయెన్సీకో మీరు ఎమ్మెల్యే అవ్వండి, ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యతలు ఇచ్చారనుకోండి, మీరు బాధ్యత ఇచ్చినా కూడా ఆయన వచ్చి మళ్ళీ సేవ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ వచ్చి అందరితో కలిసిపోయి అందరికీ ఏదో ఒకటి మన ఉపయోగపడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక ఏమంటారు ప్రజల్లో కలిసిపోయి ఆయన సేవ చేస్తూనే ఉంటాడు. ఉత్తమమైనటువంటి నాయకుడు.
కానీ కొందరికి ఆ దర్పం, ఆ పదవి దర్పం ఏదైతే ఉందో అది ఉంటుందండి, వాళ్ళందరిలో కలవలేరు. కొందరికి లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి, కొందరికి మీరు వాళ్ళని లీడర్ చేసినా కూడా వాళ్ళు సర్వెంట్ లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మా వల్ల అంతా కాదండి, మేము చేయలేము, ఏమైనా ఉంటే చేయండి. నేను చూస్తుంటాం అనమాట. కొందరు దేవాలయాల్లో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ సేవ ఇచ్చినా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంటే అన్ని సరిగా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి, ఆ, ఏమన్నా తక్కువ పడితే ఏమన్నా అవసరం ఉంటే తెచ్చేయాలి, ఆ, ఇట్లాంటి పనులు ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు కూడా వచ్చి తుడవడము, ఊడవడము ఇవన్నీ చేస్తుంటారు అనమాట. అంటే అక్కడ చేసేటటువంటి పని చిన్నది కాబట్టి అతని యొక్క స్థాయి చిన్నది అని మనము ఆ అనలేమన్నమాట. ఆ ముంబైలో చౌపాటిలో ఒక చౌపాటి అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక గొప్ప దేవాలయం ఉంది, మన ఇస్కాన్ దేవాలయం. ఆ దేవాలయం యొక్క ఆచారులు ఎవరైతే, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ దేవాలయం నడుస్తుందో ఆయన హిజ్ హోలీనెస్ రాధానాథ స్వామి మహారాజ్ అన్నమాట. ఆ చౌపాటి టెంపుల్లో ఒక ప్రభుజీ, ఆయన ప్రెసిడెంట్ అన్నమాట టెంపుల్కి. అంటే ప్రెసిడెంట్, టెంపుల్ ప్రెసిడెంట్ అంటే అన్నిటినీ ఆయన ఇంకా అందరినీ ఎక్కడేం జరుగుతుందో చూసుకోవడం అంతే. ఒక క్షత్రియుల్లాగా ఎక్కడేం జరుగుతుందో చూసుకోవడం, టెంపుల్ ఎవరికైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అయితే వాటిని సాల్వ్ చేయడం, ఆ, ఇంతే. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, అలాగే ప్రీచింగ్ చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. అండ్ వీలైనప్పుడు వెళ్ళేసేసి ఆ అందరూ తిని వదిలిపెట్టినటువంటి ప్లేట్లు కూడా కడుగుతారు అనమాట. సరే, ఏం జరిగిందంట అంటే ఆయన సండే రోజు చాలా పెద్ద ఫీస్ట్ జరుగుతుంది కాబట్టి, సండే చాలా మంది దేవాలయానికి వస్తారు కాబట్టి సండే మధ్యాహ్నం స్పెషల్ ప్రవచనం ఉంటుంది, ఆ తర్వాత ప్రసాదం పెడతారు. పెట్టిన తర్వాత ఆ తిన్న ప్లేట్లన్నీ కూడా అక్కడ వేసేస్తారనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు అవి కడిగి మళ్ళీగా నీట్గా చేసి మళ్ళీ పెడతారనమాట. సో ఈ ప్రభుజీ కూడా వెళ్ళి అక్కడ ఆ కడిగే వాళ్ళతో కూర్చొని కడుగుతున్నారంట. కడుగుతూ ఉంటే ఆ ఆయనకి ఫోన్ వచ్చింది, అయ్యా ప్రభుజీ రండి, ఇక్కడ ఆఫీస్లో మీ గురించి మిమ్మల్ని కలవడానికి పలానా ఆయన వచ్చారు, మీరు తొందరగా రండి అని చెప్పేసి అనగానే ఈయన వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కలిసి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఏంటి ప్రభుజీ మీరు ఇట్లా మధ్యలో పని సేవ వదిలేసి వెళ్ళిపోతారు, అట్లా వెళ్ళి చెప్పి వెళ్ళాలి కదా అది అని చెప్పేసి ఎవరైతే టెంపుల్ ఎంప్లాయీస్ ఉంటారో, కడగడానికి ఎవరైతే నియమించారో వాళ్ళు ఈయన మీదకి అరుస్తున్నారంట. అరుస్తుంటే ఆ వేరే ప్రభుజీ వచ్చి, ఆయన ఎవరో తెలుసా నీకంటే, ఎవరైతే నాకైనా సేవకు వచ్చాడు కాబట్టి ఆయన సేవ చేయాలి అని చెప్పేసి అన్నారంట. అంటే ఆయన ఆయన అన్నారంట, ఆయన ఈ టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యా అనగానే ఆయన, క్షమించండి ప్రభు, నాకు మీరు ఎవరో తెలియదు, మీ స్థాయి ఏంటో తెలియదు, ఆ, మీరు అంటే ఇంత చిన్న సేవ చేయడం వల్ల నేను మీరు టెంపుల్ ప్రెసిడెంట్ అని నేను గుర్తించలేకపోయాను అని అన్నాడంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేసేటటువంటి పని చిన్నది కాదు. సో ఇప్పుడు ఆయన ఆ చిన్న పని ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపాలన చేయడము, పోషించడము, ఒక అడ్మినిస్ట్రేట్ చేయడము, దీనివల్ల చాలా అహంకారం పెంపొందుతుంది. ఎందుకంటే నేను చెప్తే ఉన్న 10 మంది వింటారు, నా కింద 10 మంది పనిచేస్తారు అనేటటువంటి అహంకారం మెల్లమెల్లగా బయలుదేరుతుంది మనస్సులో. మనకి లేనటువంటి అహంకారము ఆ ఇంకా మనకి స్వతహాగా అహంకారం ఉంటుంది, అది ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలంటే చాలా చాలా తక్కువ స్థాయి పనులు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అహంకారం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో మనుష్యులకి ఉన్నటువంటి అహంకారాన్ని సహజంగా తగ్గించుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం శూద్రవర్ణంలో పుట్టడం. క్షత్రియుడికి అహంకారాన్ని తగ్గించుకోవాలంటే చాలా కష్టపడాలి, బ్రాహ్మణుడికి పాండిత్య అహంకారం తగ్గించుకోవాలంటే చాలా కష్టపడాలి, వ్యాపారస్తుడికి అహంకారం తగ్గించుకోవాలంటే మన లోభ మన ఐశ్వర్యం మీద ఆశని తగ్గించుకోవాలంటే చాలా కష్టం. కానీ శూద్రుడికి సహజంగా భగవంతుడు ఆ శూద్ర లక్షణాలు, సేవ చేసేటటువంటి లక్షణాలు, ఇతరులకి సేవలు అందించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా అహంకారం తగ్గించుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట. శూద్రులు అనగానే భగవంతుడి యొక్క పాదములని శూద్రుడిగా వర్ణించారు. ఓకే,
సో ఆ, శూద్రుడనగానే తక్కువ స్థాయి అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ వర్ణంలో ఉంటూ కూడా వాళ్ళకి నిర్దేశించినటువంటి సేవల్ని అందిస్తూ వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళొచ్చు అన్నమాట. ఒక్క నిమిషం సమయం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను, తర్వాత కొనసాగిస్తాను. ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. హరే కృష్ణ, క్షమించాలి. సో మనం ఎక్కడున్నాము? శూద్రులు పాదలను. ఓకే. శూద్ర లక్షణ అంటే ఆ, పరిచార్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఎవరికైతే మిగతా వర్ణాల వాళ్ళని సేవ చేసే లక్షణాలు ఉంటాయో, ఎవరైతే మిగతా వర్ణాల వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళని శూద్రులుగా చెప్పారనమాట. మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం వస్తుంది. ఒకసారి ఒక ఆ, తపస్వి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఓకే. తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి అతని మీద ఆ మలం విసర్జిస్తుంది. ఆయన తపస్సు నుండి బహిర్ముఖుడు అయిపోయి ఆ పక్షిని చూసి ఆ కోపంగా దాని దిక్కు చూస్తాడనమాట. చూడగానే అది మొత్తం మన భస్మం అయిపోతుంది, కాలిపోతుంది. అంటే ఆయన యొక్క ఆగ్రహానికి ఆ పక్షి గురైపోయి చచ్చిపోయింది, అది భస్మం అయిపోయింది. ఎందుకంటే ఆ పక్షి ఆయన మీద మలాన్ని విసర్జించింది కాబట్టి. ఆయనకి అప్పుడు ఈ పక్షి వల్ల నా తపస్సు భంగం అయిపోయింది అని చెప్పేసి ఆయన ఆ స- ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నగరంలోకి వెళ్తాడు. ఆ ఊర్లోకి ఊర్లోకి వెళ్తాడు. ఆకలేస్తుంది. ఒక ఒకరింటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. అడగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి వస్తుంది బయటకు వచ్చి, అయ్యా ఒక్క నిమిషం సమయం ఇవ్వండి, మీకు కావలసినటువంటి ఆహార పదార్థాలు తెచ్చిస్తానని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ గంటకు తిరిగి వస్తుంది. రాగానే ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎంత పాపిష్టి దానివి నువ్వు, ఇంత గొప్ప తపస్విని నేను ఇంటి ముందటికి వచ్చి భిక్ష అడిగినప్పుడు నువ్వు తెచ్చిస్తానని చెప్పి వెంటనే తెచ్చియగా ఇంత ఆలస్యం చేస్తావా అని చెప్పేసి ఆవిడ మీదకి అరుస్తుంటాడు అనమాట. అరుస్తూ ఉంటే ఈవిడ, నువ్వు ఎంత అరిచినా కూడా నీ అరుపులకి ఆగ్రహానికి భస్మమయ్యేటటువంటి పక్షిని కాదు నేను అని చెప్పేసి ఈవిడ అంటుంది అనమాట. ఆయన ఆశ్చర్యపోతాడు, అదేంటి, నేను ఒక పక్షిని నా ఆగ్రహం ద్వారా భస్మం చేశానని చెప్పేసి ఈవిడకి ఎట్లా తెలిసిందని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి అడుగుతాడనమాట. అమ్మా నీకెట్లా తెలుసమ్మా నేను ఒక పక్షి నా ఆగ్రహానికి గురై భస్మం అయిపోయింది అని అడుగుతాడు. అడగగానే, నాకు మీరు ఎక్కడ నుండి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమేం చేస్తారో అవన్నీ విషయాలు నాకు తెలుసు. నేను ఇంత ఆలస్యం చేయడానికి కారణం ఏంటి అంటే, నేను మీకు వచ్చి ఆ, భిక్షం ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళగానే వెనకాల ఆ,
మన ద్వారం నుండి మా పతి నా భర్త వచ్చారు. సో నా భర్త వచ్చి అన్నం పెట్టమని చెప్పారు. ఒక గృహిణికి ప్రథమ కర్తవ్యం భర్తకి ఆ ఆహారాన్ని అందించడం కాబట్టి ఆయన తృప్తిగా తిన్న తర్వాత నేను మీ దగ్గరకు వచ్చాను. నేను ఆ బాధ్యతను వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చి ఆ మీతో సంభాషిస్తూ ఉంటే ఆయనకు ఆలస్యం అవుతుంది కాబట్టి నేను అలా వెళ్ళాను. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఆ తక్కువ చేసి మిమ్మల్ని ఆ అవమానించాలని కాదు అని చెప్పేసి చెప్పి ఆ చెప్పగానే ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. మీకు ఇంత ధర్మ సూక్ష్మాలు ఎలా తెలుసు అని చెప్పేసి అడగగానే ఆవిడ అంటుందన్నమాట, ఒక పలానా గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ధర్మవేదుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన దగ్గర నేను ధర్మ సూక్ష్మాలు నేర్చుకున్నాను, మీరు కూడా వెళ్ళండి, ఆయన కూడా ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. కానీ ఈయన ఆ గ్రామానికి వెళ్తాడు. వెళ్ళి ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఈ స్త్రీ ఎవరి గురించి అయితే చెప్పిందో ఆయన గురించి వెతికి పట్టుకుంటే ఆయన ఏమో మాంసం కొడుతూ ఉంటాడు అనమాట, మాంస విక్రయం చేస్తుంటాడు. ఈయన ఆశ్చర్యపోతాడు. నేను ధర్మ సూక్ష్మాలు చెప్పే వాడంటే గొప్ప పండితుడు అనుకున్నాను, ఇతడేంటి శూద్ర వర్ణానికి చెందినటువంటి వాడు మాంసాన్ని విక్రయిస్తూ నాకేం బోధిస్తాడని చెప్పేసి సరే చూద్దాం, నేనేదో గొప్ప తపస్సుని అనుకొని ఆ గృహిణి ముందట భంగపడిపోయాను. కాబట్టి ఆవిడ చెప్పిందంటే ఈయనలో ఏదో విషయం ఉంటుందని చెప్పేసి ఆయన ఆ వ్యక్తి ఆ ధర్మవేదుడు ఆ తన యొక్క వ్యాపారం ముగించుకునేంత అంటే ఆ మాంస విక్రయణ అయిపోయేంత వరకు ఆగి వేచి చూసిన తర్వాత ఆయన కలిసిన తర్వాత అడుగుతాడు, అయ్యా నేను మీ దగ్గర ఈ ధర్మ సూక్ష్మాలు నేర్చుకుందామని వచ్చాను, పలానా ఆవిడ మీ దగ్గరికి పంపించింది, కానీ ఇక్కడికి వస్తే మీరు ఏదో పండితులు అనుకున్నాను, మీరేం మాంసాన్ని విక్రయిస్తున్నారు, ఇదేంటి ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. అంటే ద్వాపర యుగంలో ఉండేది మాంసాన్ని భక్షణ అనేటువంటి మాంస భక్షణకి ఏమంటారు అర్హత ఉండేది కొందరికి, కలియుగంలో నిషేధించారు. అయితే అప్పుడు ఆ ధర్మవిధుడు చెప్తాడనమాట, అయ్యా ఇది నా కుల వృత్తి, నా పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి వృత్తి, నేను ఇది చేస్తూ పోషించుకోవాలి నన్ను నేను. ఇంకొకటి, నేను ఈ జంతువుల్ని చంపట్లేదు, ఎవరో చంపి తీసుకొని వస్తే నేను ఆ మాంసాన్ని విక్రయిస్తున్నాను అని నేను తినట్లేదు, కాబట్టి నా పోషణ జరగాలి కాబట్టి నేను ఈ వృత్తి చేస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ధార్మికమైనటువంటి విషయాలు చెప్తాడనమాట. ఇప్పుడు అక్కడ అడుగుతున్నటువంటి వాడు తపస్వి, చెప్తున్నటువంటి వాడు శూద్రవర్ణానికి చెందినటువంటి వాడు. మరి శూద్రుడు ఒక బ్రాహ్మణుడికి బోధిస్తున్నాడు అంటే మరి శూద్రుడికి ఎక్కడ ఉండే అవన్నీ ధర్మ సూక్ష్మాలు తెలిసాయి. అతను తన జీవితాన్ని ధార్మికంగా గడుపుతున్నాడు కాబట్టి ఎవరైతే ఏ వర్ణం వారు ఆ వర్ణం యొక్క బాధ్యతలను ధార్మికంగా నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళ లోపల ఎంతో గొప్ప సత్వగుణం పెంపొంది ధార్మికమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరిగి ఎన్నో ధర్మాలను తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేటటువంటి కుతూహలంతో ఎంతో అభ్యాసం చేసేటటువంటి ఓపిక వస్తుంది మనుషులకి. ఆ ధర్మవిధుడి విషయంలో కూడా అతను శూద్రుడైనప్పటికీ కూడా ఎన్నో ధార్మికమైనటువంటి విషయాలను తెలుసుకున్నాడు కాబట్టి అతను ఒక తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా బోధించగలిగాడు అనమాట. అంటే తపస్సు అనేటువంటిది చాలా గొప్పది. ఎవరైతే తపస్వి ఉన్నాడో ఆయన తపస్సు చేయడం వల్ల ఆయనకి తపోశక్తి వచ్చింది, కానీ ఆయనకి పరిపక్వత రాలేదు, ధర్మం మీద పరిపక్వత రాలేదు. ఈ శూద్ర వర్ణానికి చెందినటువంటి ఆయనకి ఈయనకి తపోశక్తి లేకపోవచ్చు, కానీ ధర్మం మీద చక్కటి పరిపక్వత ఈయనకి లభించింది. ఎవరు గొప్ప చెప్పండి? శూద్రుడే గొప్ప. అలా అని చెప్పేసి మనము ఆ వర్ణం వాళ్ళు గొప్ప, ఈ వర్ణం వాళ్ళు గొప్ప అని మనం ఏమంటారు డివైడ్ చేయలేమన్నమాట. ఎవరికైతే ఏ వర్ణంలో పుట్టినా కూడా ఏ విధమైనటువంటి పరిపక్వత ఉండాలో, మనిషి జీవితం ఎందుకు వచ్చింది, ఈ జీవితాన్ని ఎందుకు గడపాలి, ఈ జీవితంలో ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాల మీద ఎవరెవరికైతే
ఆసక్తి ఉంటుందో, ఎవరెవరికైతే ఇష్టం ఉంటుందో, రుచి ఉంటుందో, వాళ్ళు ఏ వర్ణంలో పుట్టినా కూడా వాళ్ళు గొప్పవాళ్ళే. కొన్ని కొన్ని వర్ణాల్లో బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణ వర్ణంలో పుట్టి చాలా అహంకారం ఉండొచ్చు. బ్రాహ్మణ వర్ణంలో పుట్టి ఎలాంటి అహంకారం లేకుండా చాలా అద్భుతమైనటువంటి క్షమాగుణంతోటి ఉండొచ్చు. అలాగే క్షత్రియ వైశ్య శూద్ర వంశాల్లో కూడా ఆ వంశాల్లో పుట్టి కూడా అహంకారం ఉండొచ్చు. ఆ వర్ణాల్లో పుట్టి కూడా అహంకారం లేకపోవచ్చు. సో మనుష్యుడు ఆయన పుట్టినటువంటి వర్ణము, అలాగే ఆయన పుట్టినటువంటి వాతావరణము, అలాగే ఆయనకి పూర్వజన్మల్లో నుండి వస్తున్నటువంటి వాసనల వల్ల అతని గుణాలు అనేటువంటివి వ్యక్తమవుతాయి. సో ఏ వర్ణంలో పుట్టినప్పటికీ కూడా ఆయనకి భగవంతుడు ఏవైతే గుణాలు చెప్పాడో ఆ గుణాలు ఉంటే అతన్ని ఉత్తమమైనటువంటి వాడిగానే మనము పరిగణించవచ్చు. సో ఇలాగే ఈ 4 వర్ణాల వాళ్ళు తమని తాము ఉద్ధరింపజేసుకోవడానికి భగవంతుడు ఈ వర్ణ విభజన చేసి ఈ కర్మలు ఇచ్చారనమాట. సాక్షాత్ భగవంతుడే ఆయన ఆ మన కురుక్షేత్ర సంగ్రామం జరిగే కంటే ముందు ఈ సంధి చేయడానికి వస్తాడు. దుర్యోధనుతో మాట్లాడి, నాయన యుద్ధం వద్దయ్యా, చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి యుద్ధాన్ని విరమింపజేయడానికి దుర్యోధను దగ్గరికి వస్తాడు. దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే, కృష్ణుడు నా దగ్గరికి వస్తాడు కాబట్టి గొప్ప విందు ఏర్పాటు చేస్తే ఆయన సంతోషపడతాడు, నా మాట వింటాడని చెప్పేసి ఆయన కృష్ణుణ్ణి పడేయడానికి, అంటే తాను చెప్పినట్టు చేయడానికి కృష్ణుడికి పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, అయ్యా నా మీద మీకు ప్రేమ లేదు, ఓకే, అండ్ నా మీద మీకు ప్రేమ లేదు కాబట్టి మీ మీద నాకు మీ ఆతిథ్యం స్వీకరించేటటువంటి ఆసక్తి లేదు, కాబట్టి ఇది అనవసరము అని చెప్పేసి దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి విందుని పక్కకు పెట్టి, విదురుడు ఆయన దాసీపుత్రుడు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన శూద్రుడే, ఆయన ఇంటికి వెళ్తాడు భోజనం చేయడానికి. ఎందుకంటే అక్కడ విదురుడికి భక్తి ఉంది కాబట్టి, భగవంతుడి మీద ప్రేమ ఉంది కాబట్టి. అక్కడ విందు లేకపోయినా సడన్ అసలు విదురుడు కృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయడనమాట. సడన్ గా వెళ్తాడనమాట భగవంతుడు. వెళ్తే వాళ్ళ దగ్గర ఏముండదు, అరటి తొక్క తినిపిస్తుంది విదురుడి యొక్క భార్య. ఆయన తృప్తిగా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదాపృతం అస్నామి ప్రియతాత్మన. ఎవరైతే పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, కొన్ని నీళ్లు కావచ్చు, ఏదైనా భగవంతుడికి తృప్తిగా ప్రేమతోటి అందిస్తే ఆయన తృప్తిగా స్వీకరిస్తాడు. అలాగా వర్ణానికి అనుగుణంగా ఇప్పుడు కృష్ణుడు క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి క్షత్రియుడు విదురుడింటికి ఒక శూద్రుడింటికి వెళ్ళి తినాల్సినటువంటి అవసరం లేదు. క్షత్రియులలోనే తినాలి. కానీ ఇక్కడ ప్రేమ లేదు, అక్కడ ప్రేమ ఉంది కాబట్టి ఆయన విదురుడింటికి వెళ్ళి తినడానికి ఇష్టపడ్డాడు తప్ప ఇంకో క్షత్రియుడింటికి వెళ్ళలేదు. సో భగవంతుడు అది చూస్తాడనమాట. ప్రేమ, భక్తి, అలాగే ధార్మిక నిష్ఠ, ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని చూస్తాడు. చూసి ఆ లక్షణాలు ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాలను పాటిస్తూ చక్కగా జీవిస్తూ ఉంటాడో అతడు తక్కువ వర్ణమా ఎక్కువ వర్ణమా భగవంతుడికి అనవసరము. వాళ్ళని ఆయన ఉద్ధరిస్తాడు. తర్వాత శ్లోకాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారన్నమాట. సో ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రలకి ఉన్నటువంటి లక్షణాలు చెప్పారు. సో ఆ లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకున్నాము. అండ్ ఆ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనుష్యుడు భక్తి, ప్రేమ అనేటటువంటి అంశాలని పెంపొందించుకుంటే ఆయన ఏ వర్ణంలో ఉన్నా కూడా ఆయన గొప్ప వ్యక్తిగానే పరిగణించబడతాడు అనేటటువంటి విషయాలు కూడా మనము ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాము. చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం అనమాట. సో ఈ విషయాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అండ్ రేపు ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు సుదర్శన నారసింహ హోమం ఉంటుంది ఇస్కాన్ నందనవనంలో. మీరు ఎవరైనా పాల్గొనాలనుకుంటే దయచేసి మీ పేర్లు ఇవ్వండి, లేదంటే ఇక్కడ లోకల్లో ఉంటే దేవాలయానికి విచ్చేయండి.
హరే కృష్ణ. సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, హరి బోల్. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ మరి జీవహింస పాపం అని చెప్పారు ప్రభుజీ, మరి నా శూద్రుడు మాంసం తీసుకొచ్చి అమ్ముతున్నాడు కదా ప్రభుజీ. ఎస్, కరెక్ట్. సో మహిపాల్ ప్రభు, జీవహింస పాపము. అయితే ద్వాపరయుగం వరకు కూడా ఆ ఈ మాంస విక్రయం అనేటువంటిది అది అర్హత ఇచ్చారనమాట. ఓకే. కానీ కలియుగం వచ్చేసరికి అది తీసేశారు. ఎందుకు అంటే కలియుగంలో మనుషులందరికీ కూడా చాలా చాలా ఆ క్రోధము, రజోగుణము, తమోగుణంతో ఉంటారు కాబట్టి, ఇంకా దానికి తోడు ఆహారం కూడా రజో తమో గుణంతో కూడుకున్నటువంటి స్వీకరిస్తే వాళ్ళకి ఇంకా ఆ గుణాలు పెరిగిపోతాయి కాబట్టి కలియుగంలో నిషేధించారు. అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు యుగాల్లో జంతువుల్ని ఎందుకు చంపేవారు అంటే వాటి వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అంటే జంతువుల్ని చంపేవారు. అండ్ ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఒక జీవిని బలిస్తే దానికి ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి మంత్రాలని ఉచ్చారణ చేస్తూ ఆ జీవిని బలిచ్చేవారు అనమాట. కానీ కలియుగానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే జనాలంతా కూడా వీటిని అడ్వాంటేజ్ గా తీసుకున్నారన్నమాట. విచ్చలవిడిగా కేవలం నాలుక తృప్తి కోసం జంతువుల్ని ఎడాపెడా చంపేసేసి తినేస్తున్నారు అనమాట. సో కలియుగంలో అలాంటి ప్రమాదాలు ఉంటాయని చెప్పేసి కలియుగంలో సాధ్యమైనంత వరకు ఆ అసలు మాంసభక్షణ అనేటువంటిది నిషేధించారు. మాంసభక్షణలో హింస ఉంటుంది కాబట్టి దానిలో కలి ఉంటాడు కాబట్టి అది నిషేధం అని కలియుగంలో చెప్పారనమాట. అయితే కొందరికి ఇప్పుడు ఉదాహరణకి సైనికులు ఉన్నారు బార్డర్లో, వాళ్ళు అడవిలలో ఎక్కడెక్కడో ఉంటూ దేశ రక్షణ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అలాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఓకే తమ శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి అప్పటికి ఏ ఆహారం ఉంటే అది స్వీకరించవచ్చు అనేటటువంటి ధర్మాన్ని కూడా చెప్పారనమాట. ఎందుకంటే సైనికులకి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అక్కడ ఏం దొరుకుతుందో ఏం దొరుకుతుందో తెలియదు. వాళ్ళు బ్రతికుంటే మనం అందరం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారనమాట. సో యుగాల్ని బట్టి మళ్ళీ ధర్మం కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా మహిపాల్ ప్రభు? ఓకే ప్రభుజీ, అర్థం ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి నా దగ్గర ఒకటి శునకం ఉంది ప్రభుజీ, దానికి గుడ్డు పెడితే గుడ్డు కూడా జీవహింస కాదు ప్రభుజీ? ఎస్, కోడిగుడ్డు కూడా జీవహింసనే. అదే కొద్దిగా నా దగ్గర శునకం ఉంది పెట్టాలి అంటే పెడతలేను, నా వేరే వాళ్ళు పెట్టమని చెప్పి నేను పెడతలేను, కానీ పెడితే జీవహింస కిందకి వస్తుంది కదా అని చెప్పి అంటే పాలు, పెరుగు, అన్నము ఇట్లాంటివి కూడా తింటాయి, అవి కూడా పెట్టచ్చు. సరే ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, ధన్యవాదాలు ప్రణామ మాతాజీ. ప్రభుజీ ముక్తి మోక్షము రెండు వేరే వేరేనా ప్రభుజీ? తేడా ఉందా సేమ్, రెండింటికి? రెండు ఒకటేనా ప్రభుజీ? పర్యాయ పదాలు అంతే, రెండు ఒకటే. రెండు ఒకటే. అదొకటి జీవాత్మకు ఆత్మకు తేడా ఉందా ప్రభుజీ? జీవాత్మ ఆత్మ రెండు లేదు. జీవాత్మ అన్న ఆత్మ అంటే ఆత్మ పరం పెడితే పరమాత్మ అవుతుంది, ఆత్మ జీవ అని పెడితే జీవాత్మ అవుతుంది. అంటే ఆత్మ అనేటువంటిది పదం అంటే మన నిజస్థితి. సో పరమాత్మ అయితే ఆయన శాశ్వతుడు, మనము వస్తూ పోతూ మనం కూడా శాశ్వతమే, కానీ వస్తూ పోతూ ఉంటాం, వ్యక్తమై అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ పరమాత్మ మాత్రం ఎప్పటికీ వ్యక్తమయ్యే ఉంటాడు. జీవాత్మకు ఆత్మకు తేడా లేదు ప్రభుజీ, ఒకటే. జీవాత్మ అన్వయించుకోవచ్చు, రెండు ఒకటే అన్వయించుకోవచ్చు మనం. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం మాతాజీ. ఈ బ్రాహ్మణులు దాంట్లో క్షత్రియులు చేసే పనులు బ్రాహ్మణులు ఎవరైనా చేసిన వారు ఉన్నారా ప్రభుజీ? ఉన్నారు. ప్రభుజీ పరశురాముడు, అలాగే విశ్వామిత్రుడు.
ఓకే. అంటే పరశురాముడు బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుల్లాగా అందరినీ సంహరించాడు, ధర్మాన్ని స్థాపించాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడిలాగా పుట్టి పరమ ఆ, తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ప్రభుజీ ఇద్దరు అది కుటుంబ సభ్యులే కదా ప్రభుజీ, గుర్తు వచ్చింది ఇప్పుడు. ఉమ్. సో మన విశ్వామిత్రుడి యొక్క అక్క ఎవరైతే ఉంటుందో ఆవిడ పరశురాముడి యొక్క తల్లి. ఆ, అదే మీరు ఇప్పుడు చెప్పాక గుర్తొచ్చింది ప్రభుజీ. విశ్వామిత్రుడి యొక్క ఆ, అక్క కొడుకు జమదగ్ని, ఆయన యొక్క కుమారుడు ఈ పరశురాముడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ విశ్వామిత్రుడు పరశురాముడికి మేనమామ అవుతాడు. థ్యాంక్ యూ. కాదు ప్రభుజీ, పరశురాముడే పరశురాముడు మేనమామ అవుతాడు. సారీ క్షమించాలి. ఏమన్నారు పరశురాముడు? విశ్వామిత్రుడికి మేనమామ కదా సార్? కాదు ప్రభు, కాదు. సో అది గాది మహారాజ్ అని మహారాజు ఉంటారు. ఆయన యొక్క కుమార్తె పేరు సత్యవతి దేవి. ఓకే. సో ఆ సత్యవతి దేవి భృగు మహర్షిని వరం అడుగుతుంది, నాకు సంతానం కలగాలి అని వరం అడిగితే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడనమాట. అనుగ్రహిస్తే చెప్తాడు, కొన్ని నియమాలు చెప్తాడు, ఈ నియమాన్ని పాటించు, నీకు మంచి ఉత్తమ పుత్రుడు జన్మిస్తాడని. అయితే ఆవిడ ఉంటుంది, మా అమ్మకు కూడా సంతానం లేదు, దయచేసి మా అమ్మకు కూడా సంతానం అనుగ్రహించండి, అంటే మగపిల్లవాళ్ళు లేడని అడుగుతుంది. అడుగుతప్పుడు భృగు మహారాజు, మీ అమ్మ ఈ పలానా ప్రసాదం తీసుకో, నువ్వు ఈ ప్రసాదం తీసుకుంటే మీ అమ్మకి కొడుకు పుడతాడు, నీకు కొడుకు పుడతాడు అని చెప్తాడు. చెప్పగానే ఆవిడ వాళ్ళ అమ్మ తినాల్సింది ఆవిడ తింటుంది, సత్యవతి తింటుంది, ఈవిడ తినాల్సింది వాళ్ళ అమ్మ తింటుంది. మారిపోతుంది, పిండం మారిపోతుంది. మారిపోగానే భృగు మహర్షికి చెప్తుంది, నేను ఇలాగా ఈ ప్రసాదం తిన్నాను, ఆ ప్రసాదం తిన్నానంటే ఆయన అంటాడు, అయ్యో మీ అమ్మకి ఇచ్చింది నువ్వు తిన్నావు తల్లి, ఎంత ప్రమాదం జరిగిపోయింది, ఇప్పుడు నీ కడుపులో క్షత్రియ గుణాలు ఉన్నటువంటి వాడు పుడతాడని చెప్తాడు భృగు మహర్షి. చెప్పగానే సత్యవతి దేవి వేడుకుంటుంది, అయ్యా మీ కొడుకు గొప్ప బ్రాహ్మణుడు, సో నీ కొడుకు రుచికుడు గొప్ప బ్రాహ్మణుడు, ఆయన కడుపులో క్షత్రియ గుణాలు ఉన్నటువంటి వాడు పుడితే ఎలాగా, బ్రాహ్మణుడు ఉండేటటువంటి గుణాలు బ్రాహ్మణ గుణాలు ఉన్నటువంటి వాడు పుడితే బాగుంటుంది అంటే నేను మార్చలేనంటాడు. అంటే దయచేసి ఏదో ఒక ఉపాయాన్ని చూపించండి అంటే అప్పుడు భృగు మహర్షి ఈ సత్యవతి దేవికి చెప్తాడు, సరే నీ కొడుకు బ్రాహ్మణుడిగా పుట్టాడు కానీ నీ పౌత్రుడు, నీ మనవడు మాత్రం బ్రాహ్మణుడిగా పుడతాడని చెప్పేసి చెప్తాడు అనమాట. అలాగా సత్యవతి దేవి రుచీకుడి యొక్క మనవడు, జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు. ఓకే. ఈ సత్యవతి దేవి యొక్క తల్లి ఎవరైతే ఉంటుందో ఆవిడ యొక్క కుమారుడు మన విశ్వామిత్రుడు. ఓకే. సో విశ్వామిత్రుడి యొక్క అక్క వాళ్ళ మనవడు పరశురాముడు. పరశురాముడు విశ్వామిత్రుడికి ఏమవుతాడు? మనవడే అవుతాడు. మినిమం కాదు, మనవడే అవుతాడు అనమాట. ఓకే. సో అది వాళ్ళ యొక్క వృత్తాంతం. సో అట్లాగా క్షత్రియుల్లాగా పుట్టి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు అయ్యాడు. బ్రాహ్మణుడిలాగా పుట్టి పరశురాముడు క్షత్రియ లక్షణాలు పొందాడు. ఓకే. కిషన్ ప్రభు, మీ డౌట్ క్లారిఫై అయిందా? క్లియర్ ప్రభుజీ. కాకపోతే భృగు మహర్షి కాదు, రుచిక మహర్షి వాళ్ళకి వరం ఇస్తాడు. రుచికుడు భృగు మహర్షి యొక్క కుమారుడు అనమాట. ఓకే. రుచిక మహర్షి ఇస్తాడనమాట వాళ్ళకి. నేను చెప్పడంలో పొరపాటు. విశ్వామిత్రుడు ఈయనకి మేనమామ అవుతాడు పరశురాముడికి. మీరు మహాభారతం ఒక్కసారి మళ్ళీ పరిశీలించండి. ఓకే. సో దాంట్లో పరశురాముడి యొక్క చరిత్ర వస్తుంది. కరెక్ట్ ప్రభుజీ, మీరే కరెక్ట్. హరే కృష్ణ. తాత వర్స్ అవుతాడు. ఎస్. ఉషా మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. సంచిత కర్మలు అంటే ఏం ప్రభుజీ? ఓకే. సంచిత కర్మలు అంటే ఏంటి అంటే
ఆ ఉదాహరణకి ఆ మ్, మన దగ్గర ఒక సంచి ఉందనుకోండి, దాంట్లో ఏమన్నా వస్తువులు పెట్టామనుకోండి, అవి ఎవరికి సంబంధించినటువంటివి? ఉదాహరణకు మనకు హ్యాండ్ బ్యాగ్ ఉందనుకోండి, హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు, బంగారం ఇవేవో పెట్టుకో, అవన్నీ ఎవరికి సంబంధించినటువంటివి? మనకి సంబంధించిన మనకు కదా. సంబంధించినటువంటి. ఓకే, అలాగే మనుష్యుడు కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా ఆ ఒక సంచిలో అనే తనకి సంబంధించినటువంటి ఒక దాంట్లో పెట్టబడి ఉంటాయన్నమాట. ఒక్కొక్కటిగా అవి అనుభవిస్తుంటాడు. అంటే ఇంకా మన దగ్గర ఉన్నటువంటి సంచిలో ఉన్నటువంటి విషయాల్ని, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, దాన్ని ఏ విధంగా అయితే మనము అవసరాన్ని బట్టి మనం అనుభవిస్తూ ఉంటాము, వాడుకుంటూ ఉంటాము, అదే విధంగా ప్రతి మనుషుడు పుడుతూ ఉంటేనే వాడి అకౌంట్ లో కొన్ని అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితాలు ఉంటాయన్నమాట. అవి మెల్లమెల్లగా వాడు జీవిస్తున్న కొద్దీ అవి మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. అవి వాటి యొక్క ఫలితాలు అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ కూడబెట్టుకున్నటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అనుభవించాల్సినటువంటి, వాటిని సంచిత కర్మలు అంటారనమాట. అంటే ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నాకు తెలియదు, అడిగినాను ప్రభుజీ. అయ్యో, చాలా సంతోషం. పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. సో హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం అనిపిస్తుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు క్షత్రియులు యాక్చువల్ గా మనం ఈ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం చూస్తే వేరొకరు మిగతా 3 వర్ణాల వేళ్లలో తినకూడదు. లైక్ ఎందుకంటే ఆయన కాపాడాలి కాబట్టి అని అర్థం చేసుకున్నాం. అది ఒక బ్రాహ్మణ ఆ జన్మ తీసుకున్న వాళ్ళు, బ్రాహ్మణ జనరల్ గా ఇప్పుడు పౌరోహిత్యం చేయకపోయినా సరే వాళ్ళు కూడా మిగతా ఆశ్రమ ధర్మాల్లో వాళ్ళ ఇంట్లో ఇన్ జనరల్ గా భోజనం అనేది తీసుకోరు. కేవలం అంటే ఏంటి, అది ప్రసాద రూపంలో లేకపోవడమే కారణమా, లేదా ఇంకా వేరే కారణం ఏదైనా ఉందా ప్రభుజీ? అయితే కొందరు పౌరోహిత్యం చేయకపోయినప్పటికీ కూడా శుచి, శుభ్రత, అలాగే ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఓకే, సో భగవంతుడికి నివేదించింది అయి ఉండాలి, దాంట్లో రజోతమ గుణ ప్రేరితమైనటువంటి ఆహార పదార్థాలు కలవకూడదు, అండ్ వండేటటువంటి వాళ్ళు సరి అయినటువంటి ఆ మన మానసిక స్థితిలో ఉండాలి అనేటటువంటి శుచి, శుభ్రత ఇట్లాంటివి అన్నీ పాటిస్తూ ఉంటారనమాట. సో అట్లా నియమంతో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళలో తీసుకోరనమాట. ఎందుకంటే ఎవరి చేతి వంట తింటామో ఆ వండినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఆ వంటలోకి ఇమిడిపోతుంది అనమాట. వాళ్ళు వండినటువంటి ఆ వంట తింటే మనకి ఆ గుణాలు, ఆ ఆలోచన విధానం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందు గురించని కొందరు అలాగా సాత్వికమైనటువంటి ఆలోచన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వండింది, దేవాలయాల్లో వండింది మాత్రమే స్వీకరించడానికి ఇష్టపడతారు. అండ్ దాంట్లో సాత్వికమైనటువంటి పదార్థాలు కలుస్తాయి కాబట్టి అది మాత్రమే స్వీకరించడానికి ఇష్టపడతారు అనమాట. ఇంకొక వేరే వాళ్ళ ఇళ్ళ తినకూడదని నియమం ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఆ విధంగా వంట చేస్తున్నారో లేదో అనేటటువంటి ఒక భయం వల్ల తినరు. కానీ ఇప్పుడు ఎవరెక్కడైనా తినేస్తున్నారు. మనం బ్రహ్మ మాధవ్ గౌడీ సాంప్రదాయంలో ఉన్నాం. మనం వేరే వాళ్ళు ఎక్కడ కూడా తినము. ఓకే, అది సాత్వికమైనటువంటి పదార్థాలతో వండి భగవంతుడికి నివేదించింది అయితేనే మనం స్వీకరిస్తాము. సో అట్లా ఏదో ఒక సాధనలో ఉంటే వాళ్ళకి ఆ నియమాలు ఉంటాయి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఓకే, సంచిత అనే వర్డ్ కు సంచి అని అంటే ఇంత మామూలు సాధారణ పదం కదా ప్రభుజీ, ఇంకా అర్థం ఉంటదని తెలియదు ప్రభుజీ. ఇది మంచిగా ఉంది ప్రభుజీ, నచ్చింది ప్రభుజీ. ఓకే, తొందరగా మనం పట్టుకోగలం అనమాట. అంటే సంచిలో పెట్టుకున్న వస్తువులన్నీ మనకే చెందుతాయి కాబట్టి అలాగా మనం అనుభవించాల్సినటువంటి విషయాలు కూడా మన అకౌంట్ లో ఉంటాయి కాబట్టి అలా ఇంత లోతుగా అర్థం ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనకి గత 4 రోజులుగా ఇస్కాన్ హ్యాబిట్స్ దేవాలయం యొక్క స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఈ రోజు ఆగస్టు 18న
ఈ ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం యొక్క ప్రతిష్టాపన జరిగిందంటే భగవంతుని ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ ఆగస్టు 18 రోజు. సో ఈ రోజుకి ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం 50 సంవత్సరాలు ముగించుకుంది. హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో చాలా గొప్పగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు అద్భుతమైనటువంటి శోభయాత్ర ఉంటుంది దేవాలయం నుండి అబిడ్స్ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు. ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నారో దయచేసి రండి. మొన్న 16, 17 2 రోజులు పావని మాతాజీ వచ్చి చక్కగా సేవలు చేశారు. ఇంకా మన భక్తులందరూ కూడా చాలా చక్కగా వచ్చి సేవలు చేస్తున్నారు. సో ఎవరెవరైతే సేవలకి వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరెవరైతే రాలేకపోయారో వీలైతే ఈ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు చిట్ట రోజు కాబట్టి. హరే కృష్ణ. సమయం ప్రభు సమయం అంటే దేవాలయంలో అబిడ్స్ లో పొద్దున్నుండే కార్యక్రమాలు ఉన్నాయి. ఊరేగింపు సాయంత్రం 4 గంటలకి, 4 గంటల నుండి 5:30. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरि हरे बोल। कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी।